ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యేసునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరు ఎలా ఉన్నారు? దేవుని యొక్క మహాకృపలో మీరందరూ కూడా బాగుండాలని, సంతోషంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం వినే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆదియు అంతమైన దేవా, మా జీవితాన్ని మీ యొక్క గ్రంథంలో రాసుకున్న దేవా, నీకు స్తోత్రాలు. నాయనా, మా పట్ల మీ చిత్తం నెరవేర్చి మమ్మల్ని నీ సాక్షులుగా మలచమని, ఈ దినం మేము వింటున్న వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. చిన్న పాటతో మనం ప్రభుని స్తుతించి ఆరాధిస్తాం. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన, రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన, బలపరచి నన్ను దృఢపరచు పరిశుద్ధ ఆత్మ ఆరాధన, బలపరచి నన్ను దృఢపరచు పరిశుద్ధ ఆత్మ ఆరాధన, ఆరాధన 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 ఆరాధన. నాలో ఉన్న ఊపిరి ప్రభు నీవు ఇచ్చిన కానుక, నేను పొందిన రక్షణ ప్రభు నీవు చేసిన త్యాగము. నాలో ఉన్న ఊపిరి ప్రభు నీవు ఇచ్చిన కానుక, నేను పొందిన రక్షణ ప్రభు నీవు చేసిన త్యాగము. మరువను నిన్ను యేసయ్యా, మరువను నీదు ప్రేమను, మరువను నిన్ను యేసయ్యా, మరువను నీదు త్యాగము. జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా, జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా. ఆరాధన 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 ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన, రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియులారా, మనకు జీవమునిచ్చినది ఆ దేవాది దేవుడే. మన కోసం రక్తం చింది మనల్ని రక్షించి మనకు రక్షణ భాగ్యాన్ని, పరలోక భాగ్యాన్ని ఆ దేవుడు మనకు అనుగ్రహించాడు. మన జీవితంలో మనం ఒక్కొక్క రోజు గడుపుతున్నామంటే అది దేవుడిచ్చినటువంటి కానుక. సో ఈ జీవితము మనం దేవుడిచ్చిన కానుక కాబట్టి మనం ఆయన కోసం జీవించాలి, ఆయన కోసమే మరణించాలి. పరిశుద్ధ గ్రంథంలో ప్రియులారా, ఈరోజు మనం ఒక వ్యక్తి గురించి ధ్యానం చేయబోతున్నాం. దేవుని యొక్క చిత్తము ఏదై ఉంటుందో, దేవుడు ఏదైతే మన జీవితంలో చేస్తానని ఆయన చెప్తాడో దానికి మనం 100% 100% అంగీకరించాలి. మనం పరలోక ప్రార్థనలో కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. తండ్రి, నీ చిత్తము నా జీవితంలో జరుగునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం నెరవేరునుగాక అని మనం ప్రార్థన చేస్తాం కదా. మరి దేవుని యొక్క చిత్తము మన జీవితంలో నెరవేర్చమని అడిగినప్పుడు దేవుని చిత్తమే మన జీవితంలో జరగాలి. హల్లెలూయా. మన చిత్తము కాదు, మన ఇష్టం కాదు. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు. చిన్నపిల్లలు కొన్నిసార్లు వాళ్ళు చాలా విషయాలలో మారం చేస్తారు, గొడవ పెడతారు. పిల్లలకి చాక్లెట్లు మంచిది కాదు, కానీ వాళ్ళు అడిగినప్పుడు మనం మొదటిసారి ఇస్తాము, రెండవ రోజు ఇస్తాము, మూడవసారి కూడా ఇస్తాం. అదే పనిగా అడుగుతూ ఉంటే ఆ పిల్లవాడి యొక్క పళ్ళు పాడైపోతాయి, పుచ్చిపళ్ళు అయిపోతూ ఉన్నాయి, దగ్గు వస్తుంది లేదా జ్వరం వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తామండి, ఆ చాక్లెట్ ఇవ్వం. కానీ ఆ బాబు ఏం చేస్తాడు, బాగా ఏడుస్తాడు.
మారాన్ చేస్తాడు. ఆ ఏడుపు ఆపడానికి మళ్ళీ మనం చాక్లెట్ ఇస్తాం. అంటే మనం ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు పిల్లవాడిని సంతోషపెట్టడానికి ఇస్తాం, కానీ రెండవసారి ఆ బాబు ఏడ్చినందుకు మనం ఇస్తున్నాం. అది ఇవ్వడం వలన ఆ బాబుకి ఆరోగ్యం పాడవుతుందే కానీ మంచిగా కాదు. సేమ్ ఇదే విధంగా మన జీవితంలో కూడా దేవుడు మనకి కావాల్సిన అన్నీ ఇస్తాడు, కానీ కొన్ని మన జీవితంలో దేవుడు ఇవ్వడు. కానీ మనం ఏం చేస్తామంటే ఏడ్చి మరి దేవుని సన్నిధిలో దేవా నాకు ఇది కావాలి, నాకు ఇది కావాల్సిందే అని మనం పట్టుబట్టి అడుగుతూ ఉంటే దేవుడు కొన్నిసార్లు అది ఇస్తాడు, కానీ అది మన జీవితానికి హాని చేస్తుంది. ఏదైతే దేవుని చిత్తం ఉందో, దేవుడి చిత్తంలో ఉన్నదే మనం అడగాలి. దేవుని చిత్తంలో ఉన్నదే నా జీవితంలో జరిగించు ప్రభువా అని మనం ప్రార్థించేయాలి. హల్లెలూయా. మన ఇష్టం కాదు, మన సంతోషం కాదు, మన ఆశ కాదు ప్రియులారా, దేవుని యొక్క ఆశ నెరవేరాలి. మనం యెషయా గ్రంథంలో ఇక్కడ 38వ అధ్యాయం చూసినట్లయితే ప్రియులారా, ఇక్కడ ఒక రాజు హిజ్కియా అనే రాజు ఉన్నాడు. మనందరికీ తెలుసు, బైబిల్ చదివే వాళ్ళందరికీ కూడా ఇతని గురించి తెలుసు. ఈయన ఒక మంచి రాజు, చాలా చక్కగా పరిపాలన చేస్తున్నాడు, రాజ్యాన్ని మంచిగా చూసుకుంటున్నాడు. దేవుడు ఆయన్ని చాలా ఆశీర్వదించాడు. దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగినటువంటి బిడ్డ, దేవుని ఆజ్ఞలన్నీ పాటించేటువంటి వ్యక్తి, మరి ధర్మశాస్త్రాన్ని చదివేటువంటి వ్యక్తి, ఇలాంటి ఒక మంచి మనిషి, యథార్థ హృదయంతో ఉన్నటువంటి ఒక రాజు. ప్రియులారా, మరి ఆయన జీవితంలో ఒక భయంకరమైనటువంటి వ్యాధి వచ్చింది, మరణకరమైన వ్యాధి. చూడండి, మరణకరమైన వ్యాధి అంటే ఏంటండి? ఇప్పుడు ఈ రోజులు మనం చూస్తే కరోనా కూడా మరణకరమైన వ్యాధి, చాలామంది చనిపోయారు. మరి క్యాన్సర్ మరణకరమైన వ్యాధి, ఎయిడ్స్, అలా మనం చాలా రోగాలు, హార్ట్ అటాక్ ఏంటి, మరి కిడ్నీ ప్రాబ్లం అయినా ఏదైనా కూడా ఇవన్నీ మరణకరమైనటువంటి రోగాలు. మరి ఆ రోజుల్లో మరణకరమైనటువంటి వ్యాధి, మరి ఏ వ్యాధి వచ్చిందో ఖచ్చితంగా మనకు తెలియదు, కానీ ఆయనకు ఒక పుండు అనేది వచ్చింది, ఆయన శరీరంలో ఒక గడ్డ లాంటిది వచ్చిందనమాట. మరి అది క్యాన్సర్ గడ్డ కావచ్చు. సో దేవుడికి తెలియకుండా అది రాలేదు. ఎందుకంటే మన జీవితంలో మన తల వెంట్రుక రాలినా కూడా ఆయనకు తెలుస్తుందంట, నా చిత్తం లేకుండా మీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా రాలదు అని యేసే చెప్పాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఈ యొక్క రాజుకి ఇంత పెద్ద రోగం వచ్చింది, ఇంత పెద్ద సమస్య వచ్చింది, ఆయన మంచంలో ఉన్నాడు, ఇంకా చనిపోయే పరిస్థితి వచ్చింది. అయితే దేవుడు తన సేవకుని యెషయా ప్రవక్తను పిలిచి చెప్తున్నాడు అనమాట ఒక సందేశాన్ని. మరి రాజా, దేవుడు నీకు ఈ సందేశాన్ని ఇస్తున్నాడు, నీకు ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది, నువ్వు మరణించబోతున్నావు, కాబట్టి నీ ఇంటిని చక్కపరుచుకో. నీ ఇంటిని చక్కపరుచుకో అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎవరైనా చనిపోతున్నారు అంటే వాళ్ళు ఏం చేస్తారండి, నెక్స్ట్ అంటే తర్వాత తన కుమారులకి ఏ ఇల్లు ఇవ్వాలి, ఏ ఆస్తి ఇవ్వాలి, ఏ పొలం ఇవ్వాలి, వీలునామా రాయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇప్పుడు రాజు కాబట్టి ఆయన నెక్స్ట్ తన తర్వాత ఎవరు రాజు, తన వారసుడిగా మరి ఆయన పట్టాభిషేకం చేయడం, ఇవన్నీ పనులు ఉన్నాయి. సో కాబట్టి నువ్వు చెప్పాల్సిన విషయాలు నీ కుటుంబ సభ్యులకి, నీ భార్యకి, నీ పిల్లలకి, నీ రాజ ప్రతినిధులకి, వీళ్ళందరికీ ఏమేం చెప్పాలి, రాజ్యంలో ఏం జరుగుతుంది, ఏం జరగాలి, తన ఆశ ఏంటి, ఇవన్నీ కూడా చక్కపరుచుకోవాలి. అన్ని పనులన్నీ ఒక్కొక్కరికి అప్పగించాలి. అలాంటి పనులు ఉన్నాయి. దేవుడు చెప్పాడు, నీ ఇంటిని చక్కపరుచుకో, నువ్వు మరణించబోతున్నావు అని. ఇది దేవుని మాట, యావే మాట, ఇది యెహోవా మాట. యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడి మాట చెప్పాడు, నీ టైం అయిపోయింది, నువ్వు మరణించబోతున్నావు. ప్రియులారా, మనందరి బర్త్డే మనకు తెలుసు. మనం పుట్టినరోజు అందరం ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటాం. కొంతమంది జరుపుకుంటారు, కొంతమంది జరుపుకోరు. మనకు తెలుసు మనం పుట్టాము, మన పుట్టినరోజు తెలుసు, కానీ మన మరణించే రోజు మనకు తెలుసా? తెలియదు. అది మాత్రం ఎవరికీ తెలియదు. ఎంత గొప్ప వాళ్ళకైనా తెలియదు. కానీ కొంతమంది పునీతులు, మరి తంబి జోసెఫ్ గారు, ఆయన మరణించే ముందు కూడా దేవుడు ఆయనకి తెలియచేశాడంట ఏ రోజు ఆయన మరణించబోతున్నాడు.
అనే విషయాన్ని దేవుడు ఆయన చెప్పినప్పుడు ఆయన తన దగ్గర ఉన్న వాళ్ళకు కూడా తెలియజేశాడు, నేను పలానా రోజున నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను, నేను మరణించబోతున్నాను. అలా కొంతమంది భక్తులకి దేవుడు తెలియచేశాడు, కానీ అందరికీ దేవుడు చెప్పడు. నిజంగా మనం మరణించే రోజు తెలిస్తే కనుక ఇంకా మనం ఏమేం చేయాలి, తొందరగా దేవుడు పనులు చేయాలి, పాపాలు మానేస్తాము, మనం చెడు పనులు చేయడం మానేస్తాము, అందరినీ ప్రేమిస్తాము, అందరితో చక్కగా ఉంటాము. ఇంకా నా టైం అయిపోతుంది, నేను కొన్ని రోజులే ఉంటాను, పలానా రోజులు నేను చనిపోతాను, నేను మంచిగా ఉండాలి, ఇంకా ఏం చేయాలి, అమ్మ నాన్న మంచి చూసుకోవాలి, నా భార్య బిడ్డలు మంచి చూసుకోవాలి, ఇలా పనులు చక్కబెట్టుకోవచ్చు. కానీ అలాంటి అవకాశం మనకు లేదు, మనకు తెలియదు మన జీవితం ఎప్పుడు ముగుస్తుందో, మన మరణం ఎప్పుడు మనకు తెలియదు ప్రియులారా. కానీ హిజ్కియా రాజుకి దేవుడు తెలియజేశాడు, నువ్వు తొందరలోనే మరణించబోతున్నావు, కాబట్టి నువ్వు ఏమేం పనులు చేసుకోవాలో నువ్వు త్వరగా చేసుకో అని చెప్పినప్పుడు ఈ రాజు మరి ఓకే, బాధ కలుగుతుంది. ఎవరైనా మరణిస్తావు అంటే ఎవరికి సంతోషం ఉండదు. కానీ ఎవరు సంతోషిస్తారో తెలుసా ప్రియులారా? దేవునిలో ఉన్నవాళ్ళు, దేవునికి అతి సమీపంగా ఉన్నవాళ్ళు, దేవుని ప్రేమించేవాళ్ళు. ఇంకా నా జీవితంలో నేను దేవుని ఆజ్ఞలన్నీ పాటించాను, దేవుని చిత్తంలో నేను జీవించాను, కాబట్టి ఇక నేను మరణించినా నాకే బాధ లేదు, నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను, యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతాను అనే ఒక నిశ్చయత, ఒక నిరీక్షణ ఉన్నవాళ్ళు తప్ప వేరే వాళ్ళు, దేవునికి వ్యతిరేకంగా జీవించిన వాళ్ళు, ఎన్నో పాపాలు చేసేవాళ్ళు, నువ్వు చనిపోతావంటే భయం వేస్తుంది వాళ్ళకి. అమ్మో నేను చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాను, నేను నరకానికి వెళ్తానేమో అని, ఇంకా కొన్ని రోజులు ఉండాలి అనే ఒక ఆశ వాళ్ళకు ఉంటుంది. కానీ దేవుని బిడ్డలు, రక్షణ పొందుకున్న వాళ్ళు, నిజంగా యేసయ్యలో ఉన్నవాళ్ళు, ఎవరి హృదయంలో అయితే యేసు ప్రభువు ఉన్నారో వాళ్ళు మాత్రం మరణానికి భయపడరు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే ప్రియులారా, హిజ్కియా ఈ మాట వినగానే ఎప్పుడైతే యెషయా ప్రవక్త వచ్చి ఆయనకి సందేశాన్ని చెప్పాడో ఆయన సంతోషించలేదు, లేదా ఓకే ప్రభువా దేవుని చిత్తం జరుగునుగాక, నా పట్ల దేవుడు ఏదైతే మంచిదో అదే ఆయన చేస్తాడు అని దేవుని చిత్తానికి ఆయన అంగీకరించలేదు. ఆయన ఏం చేశాడంట, గోడ వైపు తిరిగి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. గోడ వైపు తిరిగి ప్రార్థన చేయడం అంటే ఏంటి ప్రియులారా? ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు యెరూషలేము గోడ వైపు తిరిగి ప్రార్థన చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు కూడా మీరు వెళ్ళి చూడండి, ఇజ్రాయెల్ దేశంలో దేవాలయం అయితే లేదు, కానీ ఒకవైపు ఒక గోడ మాత్రం ఉంటుంది. అది వెయిలింగ్ వాల్ అంటారు, ఏడుపుల గోడ. అందరు కూడా అక్కడికి వచ్చి ప్రార్థన చేస్తారు, తల ఆ గోడ కానించి కన్నీటితో ప్రార్థన చేస్తారు. సో ఆ దేవాలయం వైపు తిరిగి ప్రార్థన చేశాడని అర్థం. ఇక్కడ ఆ గోడ వైపు తిరిగి ప్రార్థన చేసి ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా, నేను ఎంత యథార్థవంతుణ్ణి, నేను ఎంతో యథార్థంగా నీ సన్నిధిలో నడుచుకున్నాను, నీ ఆజ్ఞలన్నీ నేను పాటించాను, నేను ఎంతో మంచిగా నేను నీ సన్నిధిలో జీవించాను, ఎలా నేను జీవించానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా. నేను నీ యొక్క విధులను పాటించాను, ఆజ్ఞలు పాటించాను, నీ మార్గంలో నేను నడుచుకున్నాను, ఎంతో యథార్థంగా నేను రాజ్య పరిపాలన చేశాను, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? నేను చాలా యథార్థంగా ఉన్నాను కాబట్టి నాకు ఇప్పుడే మరణించడం ఇష్టం లేదు. అంటే మన యథార్థంగా ఉంటే ఇంకా మనం మరణించకూడదా? దేవుని ఆజ్ఞలు పాటించినంత మాత్రాన, మరి దేవుని కట్టడలన్నీ పాటించినంత మాత్రాన ఇంకా మనకి మరణం రాదా? ప్రతి ఒక్కరు, పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మరణించాల్సిందే. అది ఏ సమయమో మనకు తెలియదు, ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు మనం జీవిస్తామో మనకు తెలియదు. కానీ ఏదో ఒక రోజు మన జీవితం అనేది ముగుస్తుంది. హిజ్కియా అనే రాజు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా నేను ఎంత యథార్థంగా ఉన్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభా. చాలా ఏడుస్తున్నాడు చిన్న పిల్లవాడిలాగా. మన దేవుడు చాలా కరుణామయుడు కదండి, చాలా ప్రేమామయుడు. మామూలుగా చిన్నపిల్లలు ఏడిస్తేనే తల్లిదండ్రులు
అంతగా మరి జాలిపడి ఆ పిల్లవాడికి వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే ఆ పిల్లవాడికి ఇష్టమైంది ఇస్తారు. ఇక్కడ దేవుడు కూడా అంతే, తన చిత్తం కాకపోయినా తన భక్తుడు ఏడ్చాడు కాబట్టి, తన బిడ్డ ఏడ్చాడు కాబట్టి సరే దేవుడు చెప్తాడు, నీకు 15 సంవత్సరాలు ఆయుష్ పెంచుతున్నాను, పొడిగిస్తున్నాను అని మళ్ళీ సందేశం చెప్పమంటాడు. మళ్ళీ యెషయా వచ్చి రాజుగారితో చెప్తున్నారు, నువ్వేం ఏడవద్దు, భయపడద్దు, దేవుడు నీవు కన్నీళ్లు విడవడం చూశాడు. హల్లెలూయా. చాలామంది మనం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభా హిజ్కియా కన్నీరు కారిస్తే నువ్వు చూసావు కదా, హిజ్కియా కన్నీరు కారిస్తే ఆయన ఆయుష్ పెంచావు కదా అని చాలామంది అనారోగ్యంతో ఉన్న వాళ్ళ కోసము, ఇంకా మరణించే వాళ్ళ కోసము ప్రార్థన చేస్తూ ఉంటారు, వాళ్ళ సొంత వాళ్ళ కోసం. ప్రభా హిజ్కియాకి ఎలా ఆయుష్ పెంచావో అలాగే మరి మా కుటుంబంలో ఉన్న ఈ పలానా వ్యక్తికి ఆయుష్ని ఇవ్వండి అని అడుగుతూ ఉంటాం. కానీ అది దేవుని చిత్తమా అనేది మనం ఆలోచించాలి. దేవుడు చిత్తం ఏంటి అంటే, హిజ్కియా టైం అయిపోయింది, కానీ అతను ఏడవడం వలన దేవుడు ఆయనకి 15 సంవత్సరాలు పొడిగిస్తున్నాడు. అయితే ఈ 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించడం వలన తన జీవితంలో మేలు జరిగిందా కీడు జరిగిందా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. నేను రీసెంట్గా ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడారు. ఏదైతే దేవుడు మన జీవితంలో పెట్టాడో అదే మనం తీసుకోవాలి ప్రియులారా. మన జీవితంలో ఎంతవరకు నువ్వు పని చేయాలి, ఎంతవరకు నీ చదువు, ఎంతవరకు నీ ఉద్యోగం, ఎంతవరకు నీ సేవ, ఎంతవరకు దేవుడు నిన్ను హెచ్చించాలనుకుంటున్నాడు, దేవుడు నీకు ఏ స్థానం పెట్టాడు, నిన్ను ఏ లిమిట్లో పెట్టాడు, ఏ హద్దుల్లో ఆయన నిన్ను ఉంచాడు, అంతలోనే మనం ఉంటే చాలా మంచిది. లేదు నాకు ఇంకా కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి అని మనం దేవుని చిత్తానికి దాటేసి మనం ముందుకెళ్ళామంటే ప్రియులారా అది మనకి నష్టమే కలుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేయాలి, ప్రభా నీ చిత్తమే నా జీవితంలో జరుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, మరి హిజ్కియా రాజు మరి యెషయా ప్రవక్త వచ్చి చెప్పాడు, నీకు ఇంకా దేవుడు 15 సంవత్సరాలు పొడిగిస్తున్నాడు. ఇంకా ఆ యొక్క అంజూరపు పళ్ళ ముద్ద తీసుకొచ్చి ఎక్కడైతే ఆయనకి గాయం ఉందో, ఆ పుండు ఉందో ఆ ప్లేస్లో పెట్టినప్పుడు అది స్వస్థత కలుగుతుంది. మరి చక్కగా ఆయన దేవాలయానికి వెళ్తాడు, దేవుని స్తుతిస్తాడు, దేవుని ఆరాధిస్తాడు. మరి దేవుడు అతన్ని స్వస్థపరుస్తాను అని చెప్పడానికి కూడా ఒక గుర్తుగా గడియారాన్ని, అంటే టైం మనకి మామూలుగా ముందుకెళ్తుంది. ఇప్పుడు 4 o'clock అంటే 5 o'clock, 6, 7 అలా టైం ముందుకెళ్తుంది. కానీ దేవుడు అతని కోసం ఏం చేశాడు ప్రియులారా, టైంని వెనక్కి తీసుకెళ్ళాడు. ఒక 10 గంటలు వెనక్కి, 10 hours 10 గంటలు వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ ముందుకు తీసుకొచ్చారు. అంటే దేవుడు ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆ వ్యక్తి కోసం ఎంత అద్భుతమైన కార్యాలు చేస్తాడో చూడండి. ప్రకృతికి విరుద్ధంగా కూడా ఆయన చేస్తాడు. అంటే సహజంగా కాకుండా అసాధ్యమైనది, ఇది అసలు జరగదు, ఇది అసంభవం అనుకుంటాం కదా, అలాంటి కార్యాలు కూడా దేవుడు చేస్తాడు. అలాగే మోషే ద్వారా చేశాడు, సముద్రాన్ని 2గా చీల్చడం, అవునా? మరి ఆకాశం నుండి మన్నాను కురిపించడం, ఇది అసాధ్యం కదా. బండ నుండి నీళ్లు రావడం ఏంటి, అది కూడా అసాధ్యమే. మరి యెహోషువ యుద్ధం చేస్తూ ఉంటే ప్రియులారా ఆయన ప్రార్థన చేస్తాడు, యుద్ధ సమయం అయిపోతుంది, 6 గంటలకి సాయంత్రం చీకటి పడే లోపలే యుద్ధం ముగించాలి, అది యుద్ధ నియమం. అయితే చీకటి అయిపోతుంది, శత్రువులు ఇంకా ఉన్నారు, ఇంకా యుద్ధం చేయాలి, శత్రువులను ఇంకా నాశనం చేయాలి. కాబట్టి ఆయన ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు? సూర్యుడా నువ్వు ఆగిపో, చంద్రుడా నువ్వు అక్కడే ఆగిపో. అంటే సూర్యుడు అస్తమించకూడదు, చంద్రుడు రాకూడదు, అంటే చీకటి పడకూడదు. దేవుడు అతని ప్రార్థన విన్నాడు, సూర్యుని ఆపేశాడు. ఆ రోజు యెహోషువ యుద్ధం గెలిచాడు. సేమ్ అదే విధంగా హిజ్కియా జీవితంలో సమయాన్ని దేవుడు వెనక్కి తీసుకెళ్ళాడు, టైంని వెనక్కి తీసుకెళ్ళాడండి. ఎంత అద్భుతం ప్రియులారా. మంచిగా స్వస్థత అయింది, ఆరోగ్యవంతుడిగా అయిపోయాడు, దేవుడు ఆయుష్ పొడిగిచ్చాడు 15 సంవత్సరాలు. మరి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుని చిత్తంలో. దేవా నువ్వు నా ప్రార్థన విని మరి నాకు ఈ ఆయుష్నిచ్చావు, ఈ ఆయుష్లో నేను చాలా మంచి మంచి పనులు చేయాలి, దేవునికి ఇష్టమైన కార్యాలు చేయాలి, దేవుని సంతోషపెట్టాలి,
మరి ఈ 15 సంవత్సరాల్లో నేను దేవుడి కొరకు ఎలా జీవించాలి, ఏ మంచి కార్యాలు చేయాలని హిజ్కియా ఆలోచించాలి. కానీ ప్రియులారా ఏం జరిగిందంటే మరి ఆయనలో ఒక గర్వం అనేది వచ్చేసింది. నెక్స్ట్ చాప్టర్లో మనం చూసినట్లయితే ప్రియులారా, మనం 39వ అధ్యాయంలో ఇక్కడ పక్క దేశం అంటే దూరదేశం నుండి బబులోను రాజులు వచ్చారు. బబులోను దేశం నుండి ఆ రాజులు వస్తారు. ఎందుకు వస్తారంటే ఈ యొక్క హిజ్కియా రాజుని పరామర్శించడానికి. ఇప్పుడు మనం కూడా ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారనుకోండి, వాళ్ళు మంచిగా అయ్యి ఇంటికి వచ్చినప్పుడు మనం వెళ్ళి పలకరిస్తాం కదా, ఎలా ఉన్నారు ఏంటి అని వాళ్ళకి మంచిగా ఫ్రూట్స్ అవి ఇవి ఈ కాలంలో అయితే మనం తీసుకెళ్తాం. మరి రాజులు కదా వాళ్ళు, రాజులే చాలా వెండి బంగారాలు వాళ్ళకి కానుకలు కట్నాలు చాలా తీసుకొచ్చారు. సో పరామర్శించడానికి వచ్చారు. రాజుగారు మీరు బాగుపడ్డారు, చాలా సంతోషం అని అతన్ని శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చారు. సో వచ్చిన వాళ్ళని ఆయన సరే వాళ్ళకి మంచి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళకి మంచి రాచమర్యాదలు చేసి చక్కగా చూసి వాళ్ళని పంపించేయాలి. కానీ ఈయన ఏం చేశాడు, ఆ వచ్చిన రాజులకి తన గొప్పతనం చూపించుకోవాలని తన రాజ్యంలో ఉన్నటువంటి అన్నీ అంటే రాజ్యంలో ఆ రోజుల్లో ప్రియులారా వాళ్ళకి చాలా ఐశ్వర్యం ఉండేది, వెండి బంగారాలు ఉండేవి, దానికి ఒక పెద్ద ఖజానా ఉండేది, దానికి ఒక ఇన్ఛార్జ్ ఉండేవాళ్ళు, సైనికులు కాపలా కాస్తూ ఉంటారు. మరి పరిమళ ద్రవ్యాలు అనేవి కొన్ని ఉండేవి, చాలా ఐశ్వర్యం అన్నమాట. మళ్ళీ వాళ్ళకి ఆయుధాలు అనమాట. అంటే యుద్ధం వచ్చినప్పుడు యుద్ధం చేయడానికి ఏమేమి ఆయుధాలు కావాలి అవన్నీ కూడా చాలా ఆయుధాలు. ఇలా దేశంలో చాలా సంపదలు, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులు ఏవైతే ఉన్నాయో మొత్తం ఏది కూడా దాచిపెట్టకుండా ఈ శత్రువులు, బబులోను దేశం అంటే ఎవరండి, బబులోను దేశానికే కదా వీళ్ళు చెరలోకి వెళ్ళారు. 70 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజలు చెరలోకి వెళ్ళారు. బబులోను దేశం నుండే మరి నెబుకద్నెజర్ రాజు వచ్చి ఆ దేశాన్ని, ఇజ్రాయెల్ దేశాన్ని మొత్తం నాశనం చేస్తాడు. యెరూషలేం దేవాలయాన్ని మొత్తం నాశనం చేస్తాడు. అలాంటి శత్రు దేశాలకి తన దేశం యొక్క సంపద మొత్తం చూపించేశాడు. హల్లెలూయా. మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళని మనం మంచి హాల్లో కూర్చోబెట్టి మాట్లాడతాం. లేదా కొత్త ఇల్లు కట్టుకుంటే ఇల్లంతా ఒకసారి చూపిస్తాం, కిచెన్ చూపిస్తాము, మన హాలు ఎన్ని రూమ్స్ ఉన్నాయి అన్ని రూమ్స్ అన్నీ చూపిస్తాం. అంతేగాని మనం అల్మారీ ఓపెన్ చేసి మనకు ఉన్నటువంటి బంగారాలు, డబ్బు ఇవన్నీ చూపిస్తామా? చూపించాం కదా. అంటే ఈయన నాకు ఇంత డబ్బు ఉంది, నాకు ఇంత బంగారం ఉంది, ఇంత వెండి ఉందని అలా చూపించేశాడు. ప్రియులారా ఏం జరిగిందో తెలుసా? అతను వెళ్ళిన తర్వాత ఏషియా ప్రవక్త మళ్ళీ వస్తాడు. ఇదిగో యావే సెలవిస్తున్నాడు, నువ్వు ఏమేమి చూపించావు ఆ రాజుల కంటే మొత్తం చూపించేశాను, ఏమీ దాచిపెట్టకుండా మొత్తం చూపించానంటే అప్పుడు దేవుడు చెప్తాడు, నువ్వు ఏమేమైతే చూపించావో అది ఏది కూడా నీ దగ్గర ఉండదు, మొత్తం వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. హల్లెలూయా. ఇంకా నువ్వు చనిపోతావు, నీ చనిపోయిన తర్వాత నీ పిల్లలందరినీ కూడా, మగ పిల్లలందరినీ కూడా వాళ్ళు తీసుకెళ్ళిపోయి నపుంసకులుగా మార్చేస్తారు. ట్రాన్స్జెండర్గా నపుంసకులుగా వాళ్ళని మార్చేస్తారు. చూడండి ఎంత నష్టం జరిగింది ప్రియులారా. అప్పుడే దేవుడు పిలిచినప్పుడు తన రాజ్యాన్ని సరిచేసుకొని తన కుమారుణ్ణి రాజుగా చేసి దేవుని దగ్గరికి వెళ్ళిపోతే ఈ నష్టం జరిగేది కాదు. కానీ 15 సంవత్సరాల ఆయుష్ పొడిగింపులో దేవుడు పొడిగించాడు. ఓకే, తను జాగ్రత్తగా ఉండాల్సింది, కృతజ్ఞత కలిగి ఉండాల్సింది, దేవుని చిత్తంలో ఉండాల్సింది. కానీ ఆయన తప్పు చేశాడు, పాపం చేశాడు. తన పితరులు సంపాదించిన ఆస్తి మొత్తం పోవడమే కాదు, రాజ్యం పోయింది, పిల్లలు కూడా, మగపిల్లలందరూ కూడా నపుంసకులుగా మారిపోయారు. కాబట్టి ప్రియులారా, దేవుడు మన జీవితంలో ఏదైతే నిర్ణయించాడో అదే జరగాలి. ఆమేన్. దేవుని చిత్తం మన జీవితంలో జరిగినప్పుడు మనం సంతోషంగా ఉంటాం, మనం ఎన్నో తరాలకి దీవెనగా మారుతాం. ఈ యొక్క రాజు ద్వారా మనం నేర్చుకున్న పాఠం ఎంతో గొప్ప సత్యము. కాబట్టి నీ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు ఏదైనా దేవునికి ఇష్టం లేకుండా అడుగుతున్నావా? ఈరోజు అడుగు, దేవా నీ చిత్తమే నా జీవితంలో జరిగించు. నా భర్త పట్ల, నా భార్య పట్ల, నా పట్ల, నా పిల్లల పట్ల, ప్రతి విషయంలో, ఉద్యోగమైన, మ్యారేజ్ అయినా, ఏదైనా సరే దేవా నీ చిత్తమే నా జీవితంలో జరుగునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన పరిశుద్ధుడైన తండ్రి, నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు.
ప్రభా ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. ప్రభా నీ చిత్తమే మా జీవితంలో నెరవేరును గాక. ఈరోజు వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో మీ చిత్తం జరిగించండి. నేను మీ చిత్తానికి వ్యతిరేకమైనది ఏది కూడా జరగకుండా సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.